హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ ఎకానమీ సిరీస్లో భాగంగా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నెగిటివ్ ఈల్డ్ బాండ్స్ని తెలుసుకుందాం. నెగిటివ్ ఈల్డ్ బాండ్స్ అనేది ఈ మధ్యన న్యూస్ పేపర్లో ఎక్కువగా కనిపిస్తుంది. చైనా దేశం ఇష్యూ చేసిన నెగిటివ్ ఈల్డ్ బాండ్స్ని యూరోపియన్ కంట్రీలో ఉన్న ఇన్వెస్టర్స్ చాలామంది కొంటున్నారు అనే విషయం న్యూస్ పేపర్స్లో వస్తుంది. అసలు నెగిటివ్ ఈల్డ్ బాండ్స్ అంటే అర్థం ఏంటి, ఎందుకు వీటిని ఇన్వెస్టర్స్ కొనుగోలు చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. పేరులోనే నెగిటివ్ అని కనిపిస్తుంది. ఈల్డ్ అంటే మనకు వచ్చే ఆదాయం కింద మనం తీసుకోవచ్చు. డబ్బు పెడితే ఆదాయం పాజిటివ్ ఉంటుంది. నెగెటివ్ ఎందుకు ఉంటుంది? అంటే మనం తిరిగి లాస్ అయిపోయినట్ట? ఇలా లాస్ అయిపోయేటైతే ఎందుకు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు? అనేవి సాధారణంగా ప్రతి స్టూడెంట్‌కి, ప్రతి వ్యక్తికి వచ్చే ప్రశ్నలు. వాటిని నేను సాల్వ్ చేసే ప్రయత్నం ఈ వీడియో ద్వారా చేస్తాను. ఫస్ట్ లెట్స్ అండర్‌స్టాండ్ వాట్ ఈస్ ఎ బాండ్. తర్వాత వాట్ ఈస్ ఈల్డ్, వాట్ ఈస్ నెగెటివ్ ఈల్డ్. అండ్ తర్వాత నెగెటివ్ ఈల్డ్ బాండ్స్‌ని ఎందుకు కొంటున్నారు? ఎందుకు ఇష్యూ చేస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకుందాం. బాండ్ అంటే ఏంటి అని తెలుసుకునే ముందు ఒక ఆర్థిక వ్యవస్థలో ఉన్న 2 కేటగిరీస్ ఆఫ్ ఎంటిటీస్‌ని మనం అర్థం చేసుకోవాలి. మొదటి కేటగిరీ ఏంటి అంటే మనలాంటి ప్రజలు. ఈ కేటగిరీకి మనం ఏం చెప్తాం? దే హ్యావ్ సర్ప్లస్ క్యాష్. ఎక్సెస్ క్యాష్ ఉన్నవాళ్ళు అని అర్థం. సర్ప్లస్ క్యాష్ అంటే మన దగ్గర లక్షల లక్షలు, కోట్ల కోట్లు ఉందని కాదు. ప్రతి వ్యక్తి కూడా తన మంత్లీ ఇన్‌కమ్‌లోంచి ఎక్స్‌పెన్సెస్ పోగా మిగిలిన దాన్ని సేవ్ చేస్తారు. సో, ఈ అమౌంట్‌నే నేను సర్ప్లస్ క్యాష్ అన్నాను. అలా ప్రతి వ్యక్తి దగ్గర ఒకళ్ళ దగ్గర 5,000 మిగలొచ్చు, ఒకళ్ళ దగ్గర 10,000 మిగలొచ్చు, ఒకళ్ళకి 1,00,000 మిగలొచ్చు. వాళ్ళ ఆర్థిక స్తోమత బట్టి ప్రతి వ్యక్తికి ఎంతో కొంత మనీ అనేది ఉంటుంది. లేని వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మనం ఈ కేటగిరీలో తీసుకున్నది ఆ సర్ప్లస్ క్యాష్ ఉన్న వ్యక్తుల గురించి. అలాగే దేర్ ఆర్ సమ్ ఎంటిటీస్ హూ ఆర్ డెఫిసిట్ ఇన్ క్యాష్. గవర్నమెంట్ తీసుకోవచ్చు, కార్పొరేట్స్ తీసుకోవచ్చు. డెఫిసిట్ అంటే వాళ్ళ దగ్గర మనీ లేదు అని కాదు. ఆ క్షణంలో అవసరానికి సరిపడా లేదు అని. గవర్నమెంట్‌కి ట్యాక్సుల ద్వారా ఇన్‌కమ్ వస్తుంది. కానీ పెట్టే ఖర్చు వచ్చిన ఇన్‌కమ్ కంటే ఎక్కువైందనుకోండి, ఆదాయం కంటే ఖర్చు ఎక్కువైందనుకోండి, గవర్నమెంట్ ఏం చేయాలి? గవర్నమెంట్ హాస్ టు బారో. గవర్నమెంట్ బారో చేయాలి. అందుకనే కార్పొరేట్స్ కూడా అంతే. వాళ్ళ బిజినెస్ ఎక్స్‌పాన్షన్ కోసం గానీ, వేటికైనా వాళ్ళ కంపెనీ ద్వారా జనరేట్ చేస్తున్న ఆదాయం సరిపోలేనప్పుడు వాళ్ళు కూడా బారో చేసుకుంటారు. అప్పు తీసుకుంటారు. సో, ఏం అప్పు తీసుకుంటారు? మనీ. సో, దట్ మీన్స్ దీస్ ఎంటిటీస్ ఆర్ డెఫిసిట్ ఇన్ క్యాష్. వాళ్ళకి డెఫిసిట్ ఉంది. వీళ్ళకి సర్ప్లస్ ఉంది. ఈ రెండింటిని కలిపే ఒక సాధనం కింద మీరు బాండ్‌ని చూడవచ్చు. ఎలా చూడవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్ ఇష్యూ చేసింది అనుకుందాం. బాండ్ ఇష్యూ చేసింది అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ బారోయింగ్, అప్పు తీసుకుంటోంది. ఎవరి దగ్గర? ఆ బాండ్ ఎవరెవరైతే కొంటారో వాళ్ళందరి దగ్గర. నేను నార్మల్‌గా ఒక మన మన సామాన్య ప్రజల్ని ఎగ్జాంపుల్ కింద చూపిస్తున్నాను. బాండ్‌కి ఏముంటాయి? ఇప్పుడు సామాన్య ప్రజలు ఎందుకు ఆ బాండ్‌లో ఇన్వెస్ట్ చేస్తారు? ఎందుకు ఆ బాండ్ పర్చేజ్ చేస్తారు? ఆ బాండ్ కొంటే మనకి ఏదైనా ఎక్సెస్ ఆదాయం వస్తే కదా పర్చేజ్ చేస్తారు. దానిపైన వడ్డీ వస్తే పర్చేజ్ చేస్తారు. కాబట్టి బాండ్‌కి ఏమేమి ఉంటాయి? బాండ్‌కి ఫేస్ వాల్యూ ఉంటుంది. బాండ్‌కి కూపన్ రేట్ ఉంటుంది. బాండ్‌కి మెచ్యూరిటీ డేట్ ఉంటుంది. ఫేస్ వాల్యూ అంటే బాండ్ యొక్క యాక్చువల్ వాల్యూ. లెట్ అస్ టేక్ 10,000 యాస్ ఎగ్జాంపుల్. రూ. 10,000 ఫేస్ వాల్యూ అనుకోండి. కూపన్ రేట్ అంటే దానిపైన ప్రభుత్వం చెల్లిస్తాను అని చెప్తున్న వడ్డీ రేటు. 10% అని ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. మెచ్యూరిటీ అంటే ఆ బాండ్ ఎప్పటికి మెచ్యూర్ అవుతుంది. దాని దాని టైమ్ పీరియడ్ ఎప్పటికి పూర్తవుతుంది. లెట్ అస్ టేక్ 5 ఇయర్స్ యాస్ ఎగ్జాంపుల్. అంటే ఎవరైనా ఒక వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యక్తి బాండ్ కొన్నారనుకోండి. అంటే రూ. 10,000 పెట్టి ఈరోజు దీన్ని బాండ్ కొంటే తనకి సంవత్సరానికి రూ. 1,000 చొప్పున 5 సంవత్సరాలకి రూ. 5,000 కలిసి మొత్తానికి రూ. 15,000 వస్తాయి. ఎన్ని సంవత్సరాల్లో? 5 ఇయర్స్‌లో. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విధానం. బాండ్ అంటే కాన్సెప్ట్ ఇది. రైట్. ఇప్పుడు వ్యక్తి మన బ్యాంక్ డిపాజిట్‌లో పెట్టినా మనకి వడ్డీ వస్తుంది. బాండ్‌లో పెట్టినా వస్తుంది. సో, కొంతమంది బాండ్స్‌లో పెడతారు. కొంతమంది బ్యాంక్ డిపాజిట్స్ చేస్తారు. అలాగే కొన్ని కార్పొరేట్ కంపెనీస్ కూడా ఈ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. ఇది మీనింగ్ ఆఫ్ బాండ్. మరి నేను కూపన్ రేట్ అనే విషయాన్ని మీకు చెప్పాను. కానీ ఈల్డ్ గురించి చెప్పలేదు. కూపన్ రేట్‌కి, ఈల్డ్‌కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? 2 సేమేనా అని తెలుసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చెప్తాను. లెట్స్ టేక్ 2 సినారియోస్. సినారియో 1, సినారియో 2 తీసుకుందాం. సినారియో 1 అంటే ఒక సిట్యుయేషన్ తీసుకుందాం. సినారియో 1లో ఒక వ్యక్తి బాండ్ పర్చేజ్ చేశారు. బాండ్ పర్చేజ్ చేసి అండ్ హీ హ్యాస్ హెల్డ్ ఇట్ టిల్ మెచ్యూరిటీ. అంటే దాని 5 ఇయర్స్ మెచ్యూరిటీ పీరియడ్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేశారు. సో, ఆయన పెట్టింది 10,000.
సో 5 ఇయర్స్ కూడా ఉంచారు కాబట్టి ఫైనల్‌గా వచ్చింది 15,000 రూపీస్. సో ఎంత యాడ్ అయినట్టు? 5,000 రూపీస్ యాడ్ అయినట్టు. సో అతని ఈల్డ్ ఎంత అని అడిగితే ఏం చెప్తాం మనం? 10% పర్ యానమ్ అంతే కదా! సంవత్సరానికి 10,000 చొప్పున. మరి కూపన్ రేట్ ఎంత? అది కూడా 10% పర్ యానమే. ఎందుకంటే మరి కూపన్ దానిపైనే రాసింది కదా! ఇందాక ఎగ్జాంపుల్‌లోనే 10% అని రాశారు. సో ఈ కేసులో కూపన్ రేటు 10%, ఈల్డ్ కూడా 10%. ఈల్డ్ ఈజ్ ఈక్వల్ టు కూపన్ రేట్. ఎప్పుడు? వెన్ సమ్‌వన్ హోల్డ్స్ ద బాండ్ టిల్ మెచ్యూరిటీ. అంటే కొనేసి దాని మెచ్యూరిటీ 5 ఏళ్ల టైమ్ పీరియడ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి హోల్డ్ చేస్తే ఇది వర్తిస్తుంది. ఇలా కాకుండా దేర్ ఈజ్ సినారియో 2. ఇంకొక సినారియో తీసుకోండి. ఈ సినారియోలో మీకు కూపన్ రేటు, ఈల్డ్ సేమ్ కాదు. ఎందుకు కాదో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యక్తి ఇతన్ని ఏ అనుకుందాం. ఈ ఏ అనే వ్యక్తి ఈ బాండ్‌ని బి అనే వ్యక్తికి అమ్మేసాడు అనుకోండి. బి అనే వ్యక్తికి అమ్మేసాడు అనుకోండి. అంటే ఎప్పుడు మెచ్యూరిటీ అవ్వకుండా 5 ఏళ్ళు నిండకుండానే ఏ బికి అమ్మేస్తే ఏం జరుగుతుందో ఒకసారి మనం సిట్యుయేషన్ చూద్దాం. ఏ బికి అమ్మేసాడు. అమ్మేసే సిట్యుయేషన్ ఎప్పుడొస్తుందో కూడా ఒకసారి ఆలోచించి చెప్తాను. ఆలోచించి చూద్దాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫినాన్షియల్ మార్కెట్స్‌లో, ఆర్థిక వ్యవస్థలో దేర్ ఆర్ 2 కైండ్స్ ఆఫ్ మార్కెట్స్. ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్. ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్‌ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఊర్లో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక రైతు దగ్గర 10 ఎకరాల భూమి పర్చేజ్ చేశాడనుకోండి. 10 ఎకర్స్ పర్చేజ్ చేసి మొత్తం చదును చేసేసి, దానికి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని, లేఅవుట్ వేసేసి, ప్లాట్లు చేసి అమ్మేశారు అనుకోండి. మొట్టమొదటిసారి తను మొత్తం అంతా ల్యాండ్ తీసుకొని, చదును చేసేసి, ప్లాట్లు చేసి అమ్మేశారు కదండీ! మొట్టమొదటిసారి అమ్మిన దాన్ని మనం ప్రైమరీ మార్కెట్ అంటాం. ఫస్ట్ టైమ్ ఆ వ్యాపారి దగ్గర ఎంతోమంది మనలాంటి ఇన్వెస్టర్స్, డబ్బులున్న వాళ్ళు ల్యాండ్ కొనాలనుకునే వాళ్ళు కొనుక్కుంటారు. సో, వాళ్ళు ప్రైమరీ మార్కెట్‌లో పర్చేజ్ చేసినట్టు అనుకోండి. మరి చాలామంది లేఅవుట్ వేసినప్పుడు కొనలేని వాళ్ళుంటారు. వాళ్ళు తర్వాత కొందాం అనుకుంటారు. వాళ్ళేం జేస్తారు, ఆల్రెడీ కొన్న వాళ్ళ దగ్గరికెళ్ళి మాకు ఆ ల్యాండ్ కావాలి మీరిస్తారా? ఆ ప్లాట్ కావాలి ఇస్తారా? అని చెప్పి అడుగుతారు. అడిగినప్పుడు ఏం జరుగుతుంది, మొట్టమొదటిసారి ఎవరైతే కొన్నారో వాళ్ళు కొన్న రేట్‌కి అమ్ముతారా? వేరే రేట్‌కి అమ్ముతారా? వేరే రేట్‌కి అమ్ముతారు. ఆ వేరే రేట్ అనేది ఎలా డిసైడ్ అవుతుంది? ఆ రోజుకున్న డిమాండ్ అండ్ సప్లై బట్టి. డిమాండ్ బాగా ఎక్కువుందనుకోండి, కొన్న ధర కంటే ఎక్కువ ధరకు అమ్ముతారు. అంతే కదా! సో, మొట్టమొదటిసారి కొనుక్కునేది ప్రైమరీ మార్కెట్. తర్వాత ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళ మధ్యలో జరిగే లావాదేవీలన్నీ కూడా సెకండరీ మార్కెట్. అలా గుర్తుపెట్టుకోండి. అదే మీరు స్టాక్ మార్కెట్‌కొచ్చినప్పుడు కూడా ఏదన్నా కంపెనీ మొట్టమొదటిసారి షేర్స్ తన కంపెనీలోని షేర్స్‌ని ప్రజలకి ఆఫర్ చేసిందనుకోండి. దాన్ని ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటాం. అది ప్రైమరీ మార్కెట్. ఒక్కసారి స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిపోయిన తర్వాత ఆఫర్ చేసిన తర్వాత దాన్ని ఎప్పుడైనా ఎవరైనా అమ్ముకోవాలనుకుంటే వాళ్ళు అమ్ముకోవచ్చు. ఎక్కడ? స్టాక్ మార్కెట్‌లో. దాన్ని సెకండరీ మార్కెట్ అంటాం. ఫస్ట్ టైమ్ ఇష్యూ చేసినప్పుడు కొంటే ప్రైమరీ మార్కెట్. ఒకసారి అయిపోయిన తర్వాత అమ్మకాలు, కొనుగోలు చేసే ప్లేస్‌ని సెకండరీ మార్కెట్ అంటాం. ఇక్కడ కూడా అంతే. గవర్నమెంట్ మొట్టమొదటిసారి బాండ్ ఇష్యూ చేసేటప్పుడు ఎవరైనా కొనుక్కుంటే వాళ్ళు ప్రైమరీ మార్కెట్‌లో కొన్నారు అని అర్థం. ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు 1 ఇయర్ అయిపోయింది. నా దగ్గర రూ. 10,000 బాండ్ ఉంది. నేను కొని 1 ఇయర్ అయింది. నాకు అర్జెంట్‌గా మనీ కావాలి. ఇంకొక 4 ఏళ్ళు అయితే గాని మెచ్యూరిటీ నిండదు. ఎందుకంటే 5 ఏళ్ళు 1 ఇయర్ ఆల్రెడీ అయిపోయింది. ఇంకా 4 ఏళ్ళు పడుతుంది. నాకు అర్జెంట్‌గా మనీ కావాలి. నేనేం చేస్తాను? ఐ కెన్ గో అండ్ సెల్ ఇట్ ఇన్ సెకండరీ మార్కెట్. ప్రైమరీ మార్కెట్‌లో కొనలేని వాళ్ళు ఎవరైనా ఈరోజు కొనుక్కోవాలంటే వాళ్ళు కొనుక్కోవచ్చు. దాన్ని సెకండరీ మార్కెట్ అంటాం. అలా ఏకి అవసరం వచ్చి బికి అమ్మేద్దాం అని చెప్పి అనుకున్నారు అనుకుందాం. ఈ టైంలో అంటే ఏ కొనుక్కున్న టైంలో ఇంట్రెస్ట్ రేట్ ఎంతుంది? 10% ఉంది. ఇప్పుడు మార్కెట్ రేట్ బయట ఇంట్రెస్ట్ రేట్‌లు బాగా పెరిగిపోయాయనుకోండి. లెట్ అస్ సే 12% బయట ఉందనుకోండి. ఇప్పుడు బి ఏం ఆలోచిస్తాడు? నేను బయట కొత్తగా బాండ్ కొనుక్కుంటే నాకు 12% వస్తుంది. నేను ఏ దగ్గర కొంటే ఏకి ఎంతొస్తుంది? ఓన్లీ 10%గా కూపన్ రేట్ దానికి. దానికి కూపన్ రేట్ 10%ఏ కదా! నేను కొనను నాకొద్దు నీది అంటాడు. అప్పుడేమవుతుంది? ఏకి ప్రెషర్ పెరుగుతుంది. ఏకి మనీ కావాలి. సో, హి వాంట్స్ టు సెల్. అప్పుడేం చేయాలి? హి హాస్ టు సెల్ ఇట్ అట్ ఎ ప్రైస్ లోవర్ థాన్ 10,000. తను 10,000కి కొన్నప్పటికి కూడా అది 10,000 కంటే తక్కువ రేటుకే అమ్మాల్సి వస్తుంది. సో, అప్పుడేం జేస్తారు? సరే అలా గాదు గానీ నేను నీకు 8,000కే ఇచ్చేస్తాను. నాకు మనీ అవసరం 8,000కి ఇచ్చేస్తాను కొంటావా? అని చెప్పి అడగొచ్చు. అప్పుడు బి అనుకుంటాడు సరే నాకు 8,000కే వస్తుంది కదా! అని చెప్పి కొనుక్కుంటాడు. ఈ సినారియోలో బి పర్స్‌పెక్టివ్‌లో కూపన్ రేట్ ఏంటి? ఈల్డ్ రేట్ ఏంటి? ఒకసారి చూద్దాం. మీకు సినారియో అర్థమైంది కదా! రూ. 10,000 ఫేస్ వాల్యూ ఉన్న బాండ్‌ని బి ఎంతకు కొన్నాడు? 8,000కే కొన్నారు. 8,000 రూపీస్ పెట్టి కొన్నారు. కానీ దానికి యాన్యువల్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఎంతొస్తుంది? 1000 వస్తుంది. ఎందుకు 1000 వస్తుంది?
కూపన్ రేట్ ఎంత 10%. దేనిపైన వేస్తారు అది? ఆన్ ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ ఎంత? 10,000. ఫేస్ వాల్యూ మారదు. బాండ్ యొక్క యాక్చువల్ ఫేస్ వాల్యూ మారదు. నువ్వు కొన్న ధర మారింది. మార్కెట్ రేట్ మారింది. కానీ బాండ్ పైన రాసి ఉన్న అసలు వాల్యూ మారలేదు. సో కూపన్ రేట్ ఎప్పుడు కూడా ఫేస్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ చేస్తారు. సో 10% వస్తుంది. ₹1000 వచ్చింది. ఇప్పుడు ఈల్డ్ అంటే ఏమవుతుంది మనకి చెప్పండి? నేను ఎంత పెట్టాను? 8,000 పెట్టాను. నాకు ఎంత వచ్చింది? 1000 వచ్చింది. దాన్ని పర్సెంటేజ్‌లోకి మార్చండి. ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేయండి. 100/8 అంటే ఎంత? 12.5%. సో ఈల్డ్ ఎంత ఇక్కడ? 12.5%. కూపన్ రేట్ ఏమైనా మారిందా? 10%. సో సెకండ్ కేస్‌లో కూపన్ రేట్ ఈజ్ ఈక్వల్ టు 10% అండ్ ఈల్డ్ ఈజ్ 12.5%. ఈల్డ్ అనేది వెరీ సింపుల్ అండి. నేను ఎంత పెట్టి కొన్నానో నాకు ఎంత వడ్డీ వస్తుంది అని చూసుకోండి. అది ఈల్డ్. మనం కొన్న వ్యక్తే చివరి వరకు ఉంచాడు అనుకోండి, ఈల్డ్, కూపన్ రేట్ సేమే ఉంటాయి. సినారియో 1 లాగా. ఇందులో లాగా. మధ్యలో అమ్మేసాం అనుకోండి, అమ్మకం ధర ఫేస్ వాల్యూ కంటే తగ్గిందనుకోండి, ఈల్డ్ అనేది కూపన్ రేట్ కంటే ఎక్కువ ఉంటుంది. అమ్మకం ధర కూపన్ ధర కంటే పెరిగి ఉందనుకోండి, సారీ ఫేస్ వాల్యూ కంటే పెరిగి ఉందనుకోండి. అంటే ఇప్పుడు 8,000 కొనుక్కొని 12,000 కొన్నాడు అనుకోండి. 12,000 పైన కూడా 1000 వచ్చినట్టు. సో 1000 అపాన్ 12,000 క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు తగ్గిపోతుంది. సో దిస్ ఈస్ హౌ ద క్యాలిక్యులేషన్ ఇస్ డన్. ఐ థింక్ నౌ యూ అండర్‌స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ కూపన్ రేట్ అండ్ ఈల్డ్. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. నెగెటివ్ ఈల్డ్. నెగెటివ్ ఈల్డ్ అంటే అర్థం ఏంటి? ఇమాజిన్ చేయండి. నెగెటివ్ ఈల్డ్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సినారియో 2 మర్చిపోండి కొంతసేపటికి. సినారియో 2ని మర్చిపోండి. ఎందుకంటే కూపన్‌కి, ఈల్డ్‌కి డిఫరెన్స్ చెప్పడం కోసం మీకు చెప్పాను. సినారియో 1 పెట్టుకోండి. మనం కొన్నాము, చివరి వరకు ఉంచాము. మనం ఏదన్నా ఒక బాండ్ కొని చివరి వరకు ఉంచితే లెట్స్ సే ₹10,000కి పెట్టుకొని చివరి వరకు ఉంచితే మనకి 15,000 వచ్చింది అనుకున్నాం. అప్పుడు మన ఈల్డ్ ఎంత? 5,000. మీకు ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం మారిస్తే 10%, లేకపోతే 5,000. అంటే ఇది పాజిటివ్ ఈల్డా? నెగెటివ్ ఈల్డా? పాజిటివ్. అంటే మనం పెట్టిన ధరకి కొంత కలిసి వచ్చింది. అలా కాకుండా మీరు 10,000 పెట్టి కొంటే 5 ఇయర్స్ తర్వాతో, 10 ఇయర్స్ తర్వాతో మీకు 9,000 వచ్చిందనుకోండి. అప్పుడు డిఫరెన్స్ ఎంత చెప్పండి? -1,000. నేను పెట్టిన ధర కంటే నాకు తక్కువ వస్తుంది. సో ఐ యామ్ గెట్టింగ్ ఎ నెగెటివ్ ఈల్డ్. వాట్ యామ్ ఐ గెట్టింగ్ నౌ? నెగెటివ్ ఈల్డ్. ఇలా నెగెటివ్ ఈల్డ్ ఇచ్చే బాండ్‌నే నెగెటివ్ ఈల్డ్ బాండ్ అంటారు. అంటే ఈ బాండ్‌లో ఎవరైనా డబ్బులు పెడితే వాళ్ళ పెట్టిన డబ్బులు కూడా వెనక్కి రావు. పెట్టిన దానికంటే తక్కువ వెనక్కొస్తుంది. లెట్స్ సే 0.5% లేదా 1% నెగెటివ్ ఈల్డ్ బాండ్ అన్నారనుకోండి. 1% -1% బాండ్ అంటారు. అంటే కూపన్ రేట్ ఎంత? -1%. ఇయర్‌కి -1% అంటే ఎంత పోయినట్టండి? ₹100 పోయినట్టేనా దీంట్లో? ₹100 పోయినట్టేనా? అలా ఎన్ని హండ్రెడ్స్ 5 ఇయర్స్‌కి? 5 హండ్రెడ్స్. 5 హండ్రెడ్స్ పోయాక మన మెచ్యూరిటీ వాల్యూ ఎంత అవుతుంది? 10,000 పెట్టి కొంటే 5 ఇయర్స్‌కి -5% తీసేయండి. ₹500 తీస్తే 9,500 ఈజ్ యువర్ మెచ్యూరిటీ వాల్యూ. ఇది మనం కొన్న ధర. బయింగ్ ప్రైస్ లేదా ఫేస్ వాల్యూ ఇది. నెగెటివ్ ఈల్డ్ కాబట్టి సంవత్సరానికి -1% అంటే సంవత్సరానికి ₹100 మైనస్ చేసేయాలి. 5 సంవత్సరాలకి 500 మైనస్ చేస్తే మెచ్యూరిటీలో మనకి ఎంత వస్తుంది? 9,500 వస్తుంది. నాకు తెలుసు మీ అందరికీ కూడా బ్రెయిన్ వేడెక్కిపోతుంది. నెగెటివ్ ఈల్డ్ బుద్ధున్నోడు ఎవడన్నా కొంటాడా అసలు? మైనస్ అయ్యేది ఎవరు సార్ కొంటారు? ఎందుకు సార్ కొనుక్కోవడం? దాని బదులు ఏ స్టాక్ మార్కెట్‌లోనో పెట్టుకోవచ్చు కదా! ఏ మ్యూచువల్ ఫండ్‌లోనో పెట్టుకోవచ్చు కదా! ఏ గోల్డో కొనుక్కోవచ్చు కదా! అని మనకు అనిపిస్తుంది. కానీ నెగెటివ్ ఈల్డ్ బాండ్ అంటే మీనింగ్ ఇదే. నెగెటివ్ ఈల్డ్ బాండ్ అంటే ఏంటో మనకు అర్థమైంది. అయితే ఒక ఇన్వెస్టర్ నెగెటివ్ ఈల్డ్ బాండ్‌లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాడు? అంటే మనీ అందులో పెడితే అది మనం పెట్టిన అసలు కంటే తక్కువ మెచ్యూరిటీ పీరియడ్‌లో వస్తుంది. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు అని మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవడానికి ముందు వి నీడ్ టు అండర్‌స్టాండ్ 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఒకటి ఇంట్రెస్ట్ రేట్స్, రెండవది ఇన్‌ఫ్లేషన్. ఈ 2 కాన్సెప్ట్స్ అర్థమైతే గానీ నెగెటివ్ ఈల్డ్ బాండ్స్ అనేవి ఎందుకు కొంటున్నాడని మనకు అర్థం కాదు. ఫస్ట్ వడ్డీ రేట్లు. ఒక దేశంలో వడ్డీ రేట్లు ఎందుకు ఇంపార్టెంట్? ఒక బిజినెస్ సర్వైవ్ అవ్వాలి, ఒక బిజినెస్ థ్రైవ్ అవ్వాలి, ఒక దేశంలో కంపెనీస్ థ్రైవ్ అవ్వాలి అంటే తక్కువ వడ్డీ రేట్లు ఉంటే ఉపయోగపడుతుంది. మీరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను ఒక కొత్తగా బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. దానికి నాకు 12% ప్రాఫిట్ వస్తుంది అని ఎస్టిమేషన్ వేసుకున్నాను. కానీ నేను పెట్టుబడి పెట్టే దానిపైన బ్యాంక్ నాకు 15% చార్జ్ చేస్తుందనుకోండి. అప్పుడేమవుతుంది? నేను ఆ బిజినెస్ పెట్టనింక. ఎందుకంటే నేను రూ. 1,00,000 పెడితే 15,000 వడ్డీకి పోతుంది. నాకొచ్చేది 12,000.
లాస్‌లోకి వెళ్ళిపోతాను. అలాంటప్పుడు నేను పెట్టను. అదే బ్యాంకు 8% వడ్డీ చార్జ్ చేస్తుందనుకోండి, నేను ఆ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకొని మరి బిజినెస్ పెడతాను. ఇలా ఎక్కువ కంపెనీస్ బిజినెస్ ఎక్స్‌పాన్షన్ చేస్తూ ఉంటే ఆర్థిక వ్యవస్థ ఆటోమేటిక్‌గా బావుంటుంది. అంటే వడ్డీ రేట్లు ఆర్థిక వ్యవస్థని చేతనం కల్పించడానికి, ఆర్థిక వ్యవస్థని కొంచెం కదిలించడానికి ఉపయోగపడతాయి. వడ్డీ రేట్లు తగ్గితే బిజినెసెస్ దాన్ని పాజిటివ్‌గా టేకప్ చేస్తాయి. అందుకే ఎప్పుడైనా సరే ఆర్థిక వ్యవస్థ బాలేనప్పుడు, ఎకానమీ డౌన్ టర్న్‌లో ఉన్నప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ ఈ ఇంట్రెస్ట్ రేట్స్‌ని డిసైడ్ చేసేదెవరు? సెంట్రల్ బ్యాంక్స్ ఇన్ ఎన్ ఎకానమీ. మన దేశంలో అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ సెంట్రల్ బ్యాంక్ అనేది ఈ వడ్డీ రేట్స్‌ని డిసైడ్ చేస్తుంది. ఆర్థిక వ్యవస్థ బాలేనప్పుడల్లా కూడా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించుకుంటూ వస్తుంది. అయితే ఒక సినారియో తీసుకుందాం. మనకి మీ అందరికీ తెలిసే ఉంటుంది. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్. రెపో రేట్ అంటే అర్థం ఏంటి? బ్యాంక్‌కి ఎప్పుడైనా మనీ అవసరమైతే దే కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ సెంట్రల్ బ్యాంక్స్. సెంట్రల్ బ్యాంక్ దగ్గర తీసుకోవచ్చు. అప్పుడు బ్యాంకులు సెంట్రల్ బ్యాంక్‌కి పే చేసే వడ్డీ రేట్‌ని మనం రెపో రేట్ అంటాం. రైట్. రివర్స్ రెపో అంటే అర్థం ఏంటి? బ్యాంక్స్ దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉందనుకోండి. వెన్ బ్యాంక్స్ హావ్ ఎక్సెస్ క్యాష్ దే కెన్ డిపాజిట్ దేర్ మనీ విత్ సెంట్రల్ బ్యాంక్. సెంట్రల్ బ్యాంక్‌కి నీడ్ ఉండదు. బ్యాంక్స్‌కే నీడ్ ఉంటుంది. నీడ్ లేనప్పుడు ఎక్సెస్ క్యాష్ ఉంటుంది. ఎక్సెస్ క్యాష్ ఉన్నప్పుడు దే కెన్ డిపాజిట్ విత్ సెంట్రల్ బ్యాంక్. దానిపైన సెంట్రల్ బ్యాంక్ పే చేసే రేట్‌ని మనం రివర్స్ రెపో అంటాం. ఈ సందర్భానికి ఇంతవరకే. రెపోకి ఇంకా డీపర్ మీనింగ్ ఉంది. ఆ డీపర్ మీనింగ్ తెలుసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్‌లో రెపో రేట్ గురించి పెట్టిన సెపరేట్ వీడియో పెడతాను. అది ఒకసారి మీరు చూడండి. అది వాచ్ చేయండి ఒకసారి. ఇప్పుడు బ్యాంక్స్ దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉన్నప్పుడు ఏం చేస్తాయి? దే విల్ డిపాజిట్ విత్ సెంట్రల్ బ్యాంక్స్ అండ్ టేక్ రివర్స్ రెపో రేట్. రివర్స్ రెపో రేట్ ప్రకారం డిపాజిట్ పైన వడ్డీ రేట్‌ని తీసుకుంటాయి. ఆర్థిక వ్యవస్థ బాలేనప్పుడు సెంట్రల్ బ్యాంక్ ఏం చేస్తుందంటే వడ్డీ రేట్లను తగ్గిస్తూ వస్తుంది. ఒకటి. రెండవది ఇట్ అది బ్యాంకులను అడుగుతుంది ఏమని? యూ లెండ్ ఇట్ టు కార్పొరేట్స్. కార్పొరేట్స్‌కి మీరు లెండ్ చేయండి. మీ దగ్గర మనీ పెట్టుకోవద్దు. యూ లెండ్ ద మనీ టు కార్పొరేట్స్. బ్యాంకులేమో ఆర్థిక వ్యవస్థ బాలేదు. కార్పొరేట్స్‌కి ఇస్తే కార్పొరేట్లు సరిగ్గా తిరిగిస్తాయో లేదో, మనకి ఎన్‌పీఎస్ పెరిగిపోతాయి అనే భయానికి బ్యాంకులు ఇవ్వడానికి ఇష్టపెట్టుకోవు. అందుకని ఎస్పెషల్లీ జపాన్ మరియు యూరోప్‌లో ఏం జరిగిందో చెప్తున్నాను. ఈ కంట్రీస్‌లో ఎస్పెషల్లీ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేశాయంటే, ఈ రివర్స్ రెపో రేట్‌ని తీసుకొచ్చి నెగెటివ్ టెరిటరీలోకి తీసుకెళ్ళిపోయాయి. అంటే అర్థం ఏంటి? మీ దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉందని చెప్పి నా దగ్గర పెట్టేస్తున్నారు. ఇఫ్ యూ కీప్ యువర్ మనీ విత్ మీ ఐ విల్ పనిష్ యూ. మీకు పనిష్మెంట్. తిరిగి మీకు మైనస్ అయిపోతుంది. సో, ప్లీజ్ లెండ్ యువర్ మనీ టు కార్పొరేట్. డోంట్ కీప్ ఇట్ విత్ మీ అని చెప్పి దీన్ని నెగెటివ్ టెరిటరీలోకి తీసుకెళ్ళిపోయాయి. ఈ రకంగా వడ్డీ రేట్లు మొట్టమొదటిసారి నెగెటివ్‌లోకి వెళ్ళడం జరిగింది. ఈ నెగెటివ్‌లోకి వెళ్ళడం వల్ల బ్యాంక్స్ కార్పొరేట్స్‌కి లెండ్ చేస్తాయి. అలా లెండ్ చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతుంది అనేది సెంట్రల్ బ్యాంక్ యొక్క ఉద్దేశం. ఈ రకంగా ఇంట్రెస్ట్ రేట్స్ నెగెటివ్‌లోకి వెళ్ళడం జరిగింది. ఇది నెగెటివ్‌లోకి వెళ్ళేసరికి చివరికి బ్యాంకులు డిపాజిట్‌ల పైన వాళ్ళ కస్టమర్స్‌కి ఇచ్చే వడ్డీ రేట్ కూడా నెగెటివ్ అయిపోయింది. రీసెంట్‌గా కొన్ని బ్యాంక్స్ వాళ్ళ కస్టమర్స్‌కి ఇచ్చే వడ్డీ రేట్‌ని కూడా నెగెటివ్ టెరిటరీలోకి తీసుకెళ్ళిపోయాయి. ఈ రకంగా వడ్డీ రేట్లు నెగెటివ్‌లోకి వెళ్ళడం అనేది మొదలైంది. మరి ఇదే తరుణంలో గవర్నమెంట్ ఒక బాండ్ ఇష్యూ చేసిందనుకోండి. గవర్నమెంట్ బాండ్ గవర్నమెంట్ కూడా స్టార్టెడ్ గివింగ్ నెగెటివ్ ఈల్డ్. ఎందుకు? బ్యాంక్ వడ్డీ రేట్లు నెగెటివ్ అయిపోయాయి కదా! సో, నేను కూడా నెగెటివ్ ఈల్డే ఇస్తానని చెప్పి గవర్నమెంట్ కూడా బాండ్ ఇష్యూ చేసింది. ఇంతవరకు బానే ఉంది. వీళ్ళు ఇష్యూ చేశారు అన్నంత వరకు బానే ఉంది. కానీ ఒక ఇన్వెస్టర్ తన దగ్గరున్న క్యాష్‌ని ఎందుకు ఈ నెగెటివ్ ఈల్డ్ బాండ్‌లో పెట్టాలి? అనే క్వెషన్ వచ్చినప్పుడు మనం ఏం ఆలోచించాలి? 3, 4 థింగ్స్ ఆలోచించాలి. ఒకటి ఇతనికున్న ఆప్షన్స్ ఏంటి? ఒకటి ఇతను బ్యాంక్‌లో పెట్టుకోవచ్చు. బ్యాంక్ నెగెటివ్ ఈల్డ్ ఇస్తుంది. బ్యాంక్ బెటరా? గవర్నమెంట్ బెటరా? అంటే ఎవరైనా సరే గవర్నమెంట్ బెటర్ అంటారు. బ్యాంక్ అన్నా కూలిపోవచ్చు కానీ గవర్నమెంట్ కూలిపోదు. సో, గవర్నమెంట్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్. బ్యాంక్ దగ్గర 0% గవర్నమెంట్ దగ్గర -0.05 అయినా సరే గవర్నమెంటే సేఫ్. గవర్నమెంట్ దగ్గరే పెడతారు. ఎందుకంటే ఇక్కడ మొత్తం పోయే అవకాశం కూడా ఉంది. బ్యాంక్ కూలిపోయిందంటే. అట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. సో, ఒకటి. రెండవది స్టాక్ మార్కెట్‌లో ఏమైనా పెట్టాలంటే పెట్టొచ్చు. కానీ స్టాక్ మార్కెట్స్ ఆర్థిక వ్యవస్థ బాలేదంటేనే స్టాక్ మార్కెట్స్ కుదేలైపోయే అవకాశం ఉంటుంది. మన డబ్బు తిరిగి నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. లేదా అసెట్స్ అంటే భూములు గాని ఇట్లాంటి అసెట్స్‌లో పర్చేజ్ చేయొచ్చు. ఇలాంటప్పుడు యూ హావ్ టు అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్‌ఫ్లేషన్. ఇన్‌ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? సంవత్సరానికి వస్తువుల యొక్క ధరల పెరుగుదలని ఇన్‌ఫ్లేషన్ అంటాం.
కానీ ఆర్థిక వ్యవస్థ బాలేనప్పుడు ఎస్పెషల్లీ 2008, 9 ప్రాంతంలో మరి ఇప్పుడు 2020 ప్రాంతంలో ఇలాంటి టైంలో ఏం జరుగుతుందంటే వి సీ సంథింగ్ కాల్డ్ డీఫ్లేషన్. ఇన్‌ఫ్లేషన్‌కి అపోజిట్ డీఫ్లేషన్. అంటే అసెట్ ప్రైసెస్ ఆస్తుల యొక్క ప్రైసెస్ అనేవి తగ్గుతాయి. ఇవి ఎక్స్‌ట్రీమ్ సిట్యుయేషన్ ఎప్పుడూ ఉండదు. కానీ అప్పుడప్పుడు ఉంటుంది. అసెట్ ప్రైసెస్ తగ్గిపోయే అవకాశాలుంటాయి. అలాంటప్పుడు అసెట్స్‌లో పెట్టినా సరే దాని విలువలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది కదా! సో, అందులో పెట్టినా మైనస్సే. ఈరోజు మీరు 1,00,000 పెట్టి భూమి కొన్నారు. 1 ఇయర్ తర్వాత దాని వాల్యూ 90,000 అయిందనుకోండి. అప్పుడేమవుతుంది? నీకు లాస్ అయినట్టే కదా! దాని బదులు బాండ్‌లో పెడితే కొంచెమే లాస్ అవుతుంది. ఏదో -0.05% చెప్పారనుకోండి. ఓకే. ఒక రూ. 100కి 5 పైసలు లాస్ అయింది. చిన్న లాస్ కింద మనం తీసుకుంటాం. కానీ అసెట్‌లో పెడితే ఇంకా పెద్ద లాస్ అయితే దానికంటే ఇది బెటర్ కదా! అని తీసుకోవచ్చు. అంటే నేను సినారియో చెప్తున్నాను. ఏ ఏ సందర్భాల్లో ఇలా జరుగుతుందని చెప్పడానికి ఇలాంటి సిట్యుయేషన్. డిఫ్లేషనరీ సినారియోలో అసెట్ ప్రైసెస్ తగ్గుతాయి. తగ్గేటప్పుడు ఎవరు కూడా వాటిని కొనాలని అనుకోరు. పెరిగిపోతాయి. రేపు పొద్దున బంగారం పెరిగిపోతుందంటే ఈరోజు మనం కొంటాం. రేపు పొద్దున బంగారం తగ్గిపోతుందంటే ఈరోజు ఎందుకు కొంటాం మనం? ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోండి. అలాగా అసెట్ ప్రైసెస్ కూడా తగ్గుతున్నాయి. అదొక మైనస్. స్టాక్ మార్కెట్స్ అనేవి రిస్కీ. అది దట్టు ఆర్థిక వ్యవస్థ బాలేదంటేనే కార్పొరేట్స్ బాలేవనంటాం. కార్పొరేట్స్ లాసుల్లో ఉంటాయి. దెబ్బతినేటప్పుడు లాసులు ప్రతి వాట్ యూ కాల్ దెమ్ క్వార్టర్లీ రిజల్ట్స్‌లో లాసులు ఇస్తాయి. లాసులు ఇచ్చేటప్పుడు ప్రైసెస్ ఇంకా తగ్గిపోతాయి. స్టాక్ ప్రైసెస్ అనేవి పడిపోతా ఉంటాయి. బ్యాంకుల్లోనూ నెగెటివ్ ఇంట్రెస్ట్ రేట్ ఎన్వైర్న్‌మెంట్ ఉంది. ఇలాంటి సందర్భంలో నెగెటివ్ ఈల్డ్ బాండ్స్‌లో పెట్టే అవకాశం అనేది ఉంటుంది. ఇది ఒక యాస్పెక్ట్. ఇంకొక యాస్పెక్ట్ చెప్తాను. అది కూడా వినండి. నేను అన్ని రకాల యాంగిల్స్ కవర్ చేస్తున్నాను. ఇది కొంచెం కాంప్లెక్స్ కాన్సెప్ట్. బట్ ఐ యామ్ ట్రైయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ ఇట్ ఇన్ యాస్ సింపుల్ టర్మ్స్ యాస్ పాసిబుల్. మీరు 2020లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1,00,000 పెట్టి ఒక నెగెటివ్ ఈల్డ్ బాండ్ కొన్నారు. లెట్ అస్ సే దీని యొక్క నెగెటివ్ ఈల్డ్ -1% అనుకోండి. అంటే అర్థం ఏంటి? సంవత్సరానికి ఎంత పోతుంది? రూ. 1,000 లాస్. ఎగ్జాంపుల్ ఇది అనుకుందాం. 2021లో మళ్ళీ గవర్నమెంట్ ఇంకో బాండ్ ఇష్యూ చేసిందనుకుందాం. అప్పటికి వడ్డీ రేట్లు ఇంకా నెగెటివ్ అయిపోయాయి. లెట్ అస్ సే -2%కి వచ్చేసిందనుకుందాం. అప్పుడేమవుతుంది సంవత్సరానికి 2,000 లాస్. అంతేనా? మైనస్ అంటే లాసే కదా! 2,000 లాస్. ఈ రెండిట్లో ఏది బెటర్ అండి? 1,000 లాస్ బెటరా? 2,000 లాస్ బెటరా? 1,000 లాస్ బెటర్. ఇప్పుడు మీరొకటి ఆలోచించండి. 2020లో ఏ అనే వ్యక్తి ఈ బాండ్ రూ. 1,00,000 పెట్టి కొన్నాడు. 2021లో బి అనే వ్యక్తి రూ. 1,00,000 పెట్టి ఈ బాండ్ కొందాం అనుకుంటున్నాడు. సో, బి ఏమనుకుంటాడు? గవర్నమెంట్ దగ్గర డైరెక్ట్‌గా కొంటే ఆ బాండ్ పైన -2%. అలా కాకుండా బి ఏ దగ్గర కొనుక్కుంటే -1% కదా! అప్పుడు బికి బెటర్ కదా! సో, బి ఈ గవర్నమెంట్ దగ్గర డైరెక్ట్‌గా కొనకుండా ఏ దగ్గర కొనుక్కునే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఏ ఏం చేస్తాడు? నువ్వు ఇప్పుడు కొంటే నీకు -2%, నాది కొంటే నీకు బెటర్ -1%. కాబట్టి నీకు 1,00,000కి ఎందుకు అమ్మాలి? నేను 1,00,000 కంటే ఎక్కువ పెట్టి అమ్ముతానని చెప్పి లెట్ అస్ సే ఏ దాన్ని రూ. 1,05,000కి అమ్మాడు అనుకుందాం. సో, బి కూడా ఎనీవే అది నాకు బెటర్ కూపన్ రేట్ ఇస్తుంది కాబట్టి బి దీన్ని కొనే అవకాశం ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఈ బాండ్ యొక్క ఫేస్ వాల్యూ ఇంతకుముందు 1,00,000 ఇప్పుడు కూడా ఫేస్ వాల్యూ ఒకటే. కానీ దాన్ని ఏ 1,00,000కి కొని ఎంతకమ్మాడు? 1,05,000కి అమ్మాడు. సో, ఏకి రూ. 5,000 ప్రాఫిట్ వచ్చిందా? రాలేదా? వచ్చింది. అంటే ఈవెన్ థో హి బాట్ ఎ నెగెటివ్ ఈల్డ్ బాండ్ దాన్ని ఉంచుకోకుండా తను మార్కెట్‌లో అమ్మేయడం ద్వారా దీనిపైన లాభాన్ని పొందగలిగాడు. ఇది కూడా ఒక కారణం నెగెటివ్ ఈల్డ్ బాండ్స్‌లో పెట్టడానికి. అంటే అర్థం ఏంటి? ఫ్యూచర్‌లో వడ్డీ రేట్లు ఇంకా నెగెటివ్ అయిపోతే అప్పుడు బాండ్ వాల్యూ పెరుగుతుంది కదా! అనేది లాజిక్. ఇది మీకు ఆల్రెడీ సినారియో 2 ఇంతకుముందు చేసిన సినారియో 2లో చెప్పాను. డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి సినారియో 1, సినారియో 2 చూడండి క్లారిటీ వచ్చేస్తుంది. సో, ఇన్ని రకాల కారణాలున్నాయి నెగెటివ్ ఈల్డ్ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి. ఇది ఇండియాలో ఈ వాతావరణం లేదు. యూరోపియన్ కంట్రీస్‌లో ఉంది. ఇది పరిస్థితి అక్కడ. ఐ హోప్ దిస్ మేక్స్ సెన్స్. థాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ థింగ్ ఇండియన్ ఎకానమీ ఫర్ యూపీఎస్‌సి నేను ఆఫర్ చేస్తున్న ఎకానమీ కోర్స్‌లో ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ కాల్ దిస్ నంబర్ 9241262391. మేడం పేరు ప్రశాంతి. యూ కెన్ కాల్ హెర్ అండ్ జాయిన్ ఇన్ మై ఇండియన్ ఎకానమీ కోర్స్. ఈ కోర్స్ ఫీ రూ. 8,000. దీన్ని మీరు 2 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో 4,000 చొప్పున పే చేయొచ్చు. సో, 4,000తో జాయిన్ అవ్వచ్చు. 1 మంత్ పోయాక ఇంకో 4,000 పే చేస్తే సరిపోతుంది. సో, దిస్ ఈస్ ద నంబర్ యూ షుడ్ కాల్. 9241262391. థాంక్ యూ వెరీ మచ్.